శ్రీ మాత్రే నమః. నమస్కారం. నేను పండిట్ సూర్యప్రకాష్. ధనుర్రాశి వారికి 26 ఏప్రిల్ 2026 నుండి 2 మే 2026 వరకు వారఫలాలు చెప్తున్నాను. ఈ వారం మీ రాశికి చాలా ప్రత్యేకమైన వారం. మీనరాశిలో అంటే మీ 4వ భావంలో గృహసుఖం మరియు మానసిక శాంతికి సంబంధించిన స్థానంలో శని, కుజ, బుధ అనే 3 గ్రహాలు కలిసి ఉన్నాయి. ఈ అరుదైన త్రిగ్రహ యుతి మీ ఇంటి వాతావరణంలో కొంత ఒత్తిడిని తెస్తుంది. ఇంట్లో చిన్న చిన్న అభిప్రాయ భేదాలు రావచ్చు. మానసికంగా అలసట అనిపించవచ్చు. కానీ ఇక్కడే మంచి వార్త ఉంది. బుధుడు బుద్ధి మరియు కమ్యూనికేషన్కి అధిపతి అయిన గ్రహం ఈ వారం మీనరాశి నుండి బయటకు వచ్చి మేషరాశిలోకి, అంటే మీ 5వ భావంలోకి, సృజనాత్మకత మరియు ప్రేమకు సంబంధించిన స్థానంలోకి ప్రవేశిస్తాడు. దీంతో వారం మధ్య నుండి మీ ఆలోచనల్లో స్పష్టత వస్తుంది. కొత్త ఐడియాలు పుడతాయి. సోమవారం మోహిని ఏకాదశి, విష్ణువుకు అంకితమైన పవిత్రమైన ఉపవాస దినం. ఈ రోజు ఉపవాసం చేస్తే మాయా మరియు భ్రమలు తొలగిపోతాయని పురాణాలు చెబుతున్నాయి. శుక్రవారం వచ్చే వైశాఖ పూర్ణిమ, బుద్ధ పూర్ణిమ అని కూడా పిలిచే ఈ పున్నమి రోజు మీ 9వ భావంలో, అంటే భాగ్యస్థానంలో కేతు ఉండటం వల్ల ఆధ్యాత్మిక జాగృతి కలుగుతుంది. గురువు మీ రాశి అధిపతి మిథున రాశిలో, అంటే మీ 7వ భావంలో భాగస్వామ్యాలకు సంబంధించిన స్థానంలో ఉన్నారు. దీంతో జీవిత భాగస్వామితో సంబంధాలు మెరుగుపడతాయి. వ్యాపార భాగస్వామ్యాలలో అనుకూల ఫలితాలు వస్తాయి. ఈ వారంలో గురువారం అత్యంత అనుకూలమైన రోజు. లక్కీ నంబర్ 3. మీ లక్కీ కలర్ పసుపు రంగు. మంగళవారం మరియు బుధవారం కొంచెం జాగ్రత్తగా ఉండండి, ముఖ్యంగా ఆస్తి సంబంధ విషయాల్లో. ఈ వారంలో ఏ రోజు మీకు ఎక్కువ ప్రభావవంతంగా అనిపించిందో కామెంట్లో చెప్పండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. ఓం గురవే నమః అనే మంత్రాన్ని ప్రతిరోజు 11 సార్లు జపిస్తూ గురువారం పసుపు వస్త్రాలు ధరిస్తే ఈ వారం మీకు శుభ ఫలితాలు కలుగుతాయి.